ఈ విధంగా ముసలివాడైన యయాతి తన కొడుకులందరినీ పిలిపించి, నాకు ఇంకా ఇంద్రియ భోగాలను అనుభవించాలని కోరిక ఉంది, కాబట్టి మీలో ఎవరైనా నా ముసలితనాన్ని తీసుకుని మీ యవ్వనాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు. అందుకు తన కుమారులైన యదువు, తుర్వసుడు, ద్రుహ్వి, అనువు అనేవారు అన్నారు, ముసలితనమైన రోగమైన ప్రారబ్ధ కర్మ వలన వచ్చిన వాళ్ళు అనుభవించక తప్పదు. తెలిసి తెలిసి ఒకరి ముసలితనాన్ని రోగాన్ని మరొకరు కోరుకుంటారా? అవతలివాడు మన్మధుడైనా తల వెంట్రుకలు నెరిస్తే ఏ యువతైనా దగ్గరకు రాణిస్తుందా? సంపదల వల్ల కుబేరుడైనా యువతులకు ముసలితనం రోతనే కలిగిస్తుంది కదా అని తమ అనంగీకారాన్ని తెలియజేశారు. ఆ మాటలు విన్న యయాతి కోపగించుకొని నలుగురు కొడుకులకి 4 రకాలైన శాపాలిచ్చాడు. అవి ఏంటంటే, పెద్ద కొడుకైన యదువు వంశస్థులకంతా రాజ్యార్హత ఉండదని, రెండవ వాడైన తుర్వసు వంశస్థులకి ధర్మాధర్మ జ్ఞానం లేనివాడై శంకర జాతులకి ఆటవికులకి రాజులవుతారని, మూడవ వాడైన ద్రుహ్య వంశస్థులంతా తెప్పలపైన దాటాల్సిన దేశాలకు రాజులవుతారని, 4వ వాడైన అనువు వంశస్థులంతా నడి యవ్వనంలోనే వృద్ధాప్యం రాకుండానే మరణిస్తారని శపించాడు. శర్మిష్ఠ కొడుకుల్లో ఆఖరివాడైన పూర్వు మాత్రం తండ్రి కోరినట్లు తన ముసలితనాన్ని రోగాన్ని సంతోషంగా స్వీకరిస్తానన్నాడు. వెంటనే యయాతి పూర్వు యవ్వనాన్ని తీసుకొని 1000 సంవత్సరాల సుఖాలన్నీ తృప్తిగా అనుభవించి తిరిగి పూర్వ యవ్వనాన్ని అతనికి ఇచ్చేశాడు. యయాతి అతని వద్ద నుండి ముసలితనాన్ని వెనక్కి తీసుకున్నాడు. అటు పిమ్మట పూరుణ్ణి చక్రవర్తిని చేసి తాను మాత్రం వేదాంగాల్ని చదివిన బ్రాహ్మణుల్ని వెంట పెట్టుకొని తపోవనానికి వెళ్ళాడు. అగ్నిదేవుణ్ణి, పితృదేవతల్ని, ఇంకా ఇతర దేవతల్ని తృప్తిపరుస్తూ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. శీతోష్ణాల వంటి ద్వంద్వాలను లెక్క చెయ్యకుండా 30 ఏళ్ళు ఆహారం లేకుండా 1 సంవత్సరం గాలిని మాత్రమే భుజిస్తూ పంచాగ్నుల మధ్య నిలిచి 1 సంవత్సరము, ఒంటికాలిపై నిలిచి 1 సంవత్సరము తపస్సు చేసి దేవతా విమానంలో స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గలోకంలో దేవర్షులందరి చేత పూజింపబడి అక్కడి నుండి బ్రహ్మలోకానికి పోయి అక్కడ బ్రహ్మర్షుల చేత పూజింపబడి అక్కడే అనేక కల్పాలుండి తిరిగి ఇంద్రలోకానికి వచ్చాడు. అక్కడ దేవలోకంలో ఇంద్రుడు యయాతితో, ఓ రాజా, కొడుకైన పూరుడి యవ్వనాన్ని పొందిన పిదప అతన్ని చక్రవర్తిని చేస్తూ అతనికి ఏమని బోధించావు అని అడిగాడు. అప్పుడు యయాతి ఇంద్రుడితో, ఎరుకగల వారి చరితలు కరచుచు సజ్జనుల గోష్ఠిన్ కదలక ధర్మం వెరుగుచు ఎరిగిన దానిని మరువక అనుష్ఠించునది సమంజస బుద్ధిన్. జ్ఞానవంతుల చరిత్రలు చదివి అందులోని ధర్మాన్ని గ్రహిస్తూ ఆ తెలుసుకున్నదంతా మర్చిపోకుండా ఆచరించాలి. ఇచ్చునది పాత్రునకు ధనమచ్చుగన్ ఒరు వేడకుండునది అభిముఖులై వచ్చిన యాసార్థుల వృధపుచ్చక చేయునది సర్వభూత ప్రీతిన్. అర్హులందరికీ దానం చెయ్యాలి అంటే అతడు మళ్ళీ ఇంకొకరి వద్దకు పోయి యాచించకుండా ఉండేంత ధనమివ్వాలని భావం. ఎదురుపడ్డ యాచకులందరికీ కాదు లేదు అనకుండా కొద్దో గొప్పో ఇచ్చి సంతృప్తుణ్ణి చెయ్యాలి. సమస్త భూతాలను సమదృష్టితో చూడాలి. మనమునకున్ ప్రియంబును హితమును పద్యమున్ తథ్యమును అమోఘము మధురంబును పరిమితమును అగు పలుకు వనరగ పలుకునది ధర్మయుతమగు సభలన్. సభలలో మాట్లాడేటప్పుడు మాట్లాడే మాట ధర్మబద్ధమై ఉండాలి. అయితే ఆ మాట వినేవాళ్ల మనస్సుకు ప్రీతి కలిగించేటట్లుగా ఉండాలి. ఉచితమైన రీతిలో ఉండేదిగాను సత్యమైందిగాను తేనెలొరికే పలుకులై ఉండాలి. వదన బాణాసన వ్యక్తముక్తములైన పలుకులన్ కడువాడి బాణతతులన్ పరమర్మ లక్ష్యముల్ పాయక భేదించుచుండెడి దుర్జన యోధవరులకడ నుండకున్నది కరుణ ఆర్జవము అక్షజయము సత్యంబును శమము శౌచమను నివి యద నిల్పునది శత్రు షడ్వర్గ జయమందునది శుద్ధ శాంత బుద్ధి. మదమున్ కామమున్ క్రోధంబు మత్సరంబు లోభమును మోహమున్ అనులోని సహజ వైరి వర్గంబు నొడచిన వాడ ఒడచున్ అశ్రమంబున వెలుపలి అహిత తతులా. ఎవరి ముఖం నుండి వాడి అయిన బాణాల్లాంటి మాటలు వస్తాయో, ఎవరు మాటలతో ఎదుటివారి మర్మాంగాల్లో గుచ్చుకుని బాధపడేటట్లుగా మాట్లాడతారో అటువంటి వారితో స్నేహం చెయ్యకూడదు. అంతేకాదు
వారి సాంగత్యం కూడా కోరుకోకూడదు. ఎవరి వద్దైతే శుచిత్వం, దయా, రుజువర్తన ఉంటుందో, ఎవరైతే ఇంద్రియాల్ని జయిస్తారో, ఎవరైతే సత్యసంధులో, ఎవరైతే బహిరింద్రియాల్ని నిగ్రహించి శుచిత్వాన్ని పాటిస్తారో అటువంటి వారిని నీ కొలువులో ఉంచుకో. నిర్మలమైన శాంత బుద్ధితో గర్వం, కోపం, కామం, మత్సరం, పిసినారితనం, అజ్ఞానం అనే ఈ 6 అంతఃశత్రువుల్ని జయించిన వాడే ఉండాలని నా కొడుకైన పూరుడికి బోధించాను అని యయాతి చెప్పి, అతడిప్పుడు ఇతరులకు సద్గుణాల్ని బోధించగల శక్తి గలవాడయ్యాడు అని చెప్పాడు.